అలాగే టొమాటోకి సంబంధించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ వర్క్షాప్ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము. మిర్చిలో కానివ్వండి, టొమాటోలో కానివ్వండి, ప్రైస్ వాలటిలిటీ చాలా ఉంది. ఒకసారి రేట్లు బాగా పెరుగుతున్నాయి, ఒకసారి విపరీతంగా పడిపోవడం అనేది జరుగుతుంది. ఐదర్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, రైతులు పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇది ఈ ప్రైస్ వాలటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రంలో ఈ రెండు పంటలు చాలా ముఖ్యమైన పంటలు కాబట్టి వీటిని మరి ఆల్ స్టేక్ హోల్డర్స్, రైతుల దగ్గర నుంచి సైంటిస్టులు, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్కి సంబంధించి మరి ఎక్స్పోర్టర్సు, ఇండస్ట్రీ అందరూ కూర్చుని మరి మనకి ఇవాళ ఈ రెండు పంటల యొక్క విస్తీర్ణము, ఈల్డు, ఆ డేటా అంతా ఉంది. కానీ అలాగే ఇవాళ మనకి అగ్రి వాచ్ అనే సంస్థ ద్వారా ప్రైస్ ప్రిడిక్టబిలిటీ కూడా మనం చెప్పగలుగుతున్నాం, ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే రాబోయే నెక్స్ట్ సీజన్లో ఎంత ప్రైస్ ఉండొచ్చు అనేది. సో ఆ సాంకేతిక కేపబిలిటీ ఇవాళ మనకు దగ్గర ఉంది. బట్ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని రైతుకి ఎలాగా ఉపయోగపడేలాగా, అంటే అసలు ముందుగానే మనం పంట వేసేటప్పుడే వెరైటీ కానీ, విస్తీర్ణం కానీ, ఇవన్నీ దాన్ని ఎలాగా మనం రెగ్యులేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఒక డిమాండ్ బట్టి సప్లై, అలాగే ఖచ్చితంగా ఒక మనకు తెలుసు జూన్ నుంచి టైంలో రేట్లు పెరుగుతాయి, డిసెంబర్లో పడిపోతాయి, ఎంత ప్రొడక్షను, ఇవన్నీ మనకి ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి డొమెస్టిక్ కన్జంప్షన్కి ఎంత అవసరం, దానికి మించి ప్రొడక్షన్ వస్తే వాటిని ఏ విధంగా ప్రాసెసింగ్ చేయొచ్చు. ఇవాళ టొమాటో తీసుకుంటే టొమాటో ప్యూరీకి అవకాశం ఉంది, టొమాటో కెచప్స్కి అవకాశం ఉంది. ఈ వాల్యూ అడిషన్ ఎలా చేస్తాం, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రావాలి, ఎక్కడ రావాలి. అలాగే చిల్లీస్లో కూడా చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్, ఈ వాల్యూ అడిషన్ కూడా ఉంది. సో వీటిని ఎలాగా చేయాలి అనేది ఒక బిగ్ పిక్చర్ ఈ వర్క్షాప్ ద్వారా డిస్కస్ చేసి ఆ ఇన్పుట్స్ కూడా తీసుకురావడం అనేది. మూడోది, ఇవాళ ప్రకృతి వ్యవసాయం కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో కూడా ఆ రైతులు కూడా వచ్చారు, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు మరి పురుగుల్ని కంట్రోల్ చేయడానికి విపరీతమైన ఎక్కువ డోసెస్లో పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది. చిల్లీస్లో ఇవాళ కొంతమంది రైతులు 36 సార్లు స్ప్రే చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ ఖర్చు తగ్గించడానికి ఇవాళ ప్రకృతి వ్యవసాయంలో చాలా డ్రాస్టిక్గా, అంటే పెస్టిసైడ్స్ వాడకం తగ్గించేసి వ్యవసాయం చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. అక్కడ ఈల్డ్ పడిపోవట్లేదు, అక్కడ కూడా మంచి ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి నెట్ ఇన్కమ్ బాగా వస్తుంది. కాబట్టి మరి అందరు రైతులు ఇంకా ఆ దిశగా ఆలోచించట్లేదు. ఆ హెసిటేషన్ ఎందుకు జరుగుతుంది, ఏ కాన్ఫిడెన్స్ ఇస్తే రైతులందరూ న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్తారు. ఇవి ఇవాళ ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో ఇటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ రాష్ట్రానికి రెండు క్రాప్స్ సంబంధించి కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనేది వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే దీనికి సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా ఎన్ని కష్టాలు పడి ఎన్ని రకాలుగా పండించినా మీరు ఎన్ని రకాల
సీజర్స్ చూపించినా కూడా ఉపయోగం ఉందా? దానికి ఎట్లాంటి అది కూడా మాట్లాడతాం ఇప్పుడు. అందుకనే ఇప్పటివరకు ఎక్కువ శాతం మనం ప్రొడక్షన్ వరకే డిపార్ట్మెంట్ కానీ అందరూ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మిర్చి ప్రైస్ అనేది కేవలం మన నేషనల్ ఇదే కాదు, ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ కూడా ఉన్నాయి. చైనాలో ఎక్కువ ప్రొడక్షన్ జరిగితే ఆబ్వియస్లీ రేట్స్ అనేది పడిపోతాయి. సో మేము మానిటర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మిర్చికి సంబంధించి అగ్రి వాచ్ రిపోర్ట్ ప్రతిరోజు వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు 9,000 మీరు చెప్పే రేటు తాళ్ళకి మరి అంతే రేటు వస్తుంది. ఆ రేట్ అనేది ఏ వెరైటీ మాట్లాడుతున్నాం అనేది కూడా ఆ వివరాల్లోకి వెళ్ళాలి. ఊరికనే మీరు 8,000 రేట్ అని చెప్తే అదే అంటున్నాను. సో దాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తాళ్ళు ఎక్కువ వస్తున్నాయి. సో తాళ్ళకి మీకు 13,000 14,000 రేట్ రాదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్కెటింగ్ డిపార్ట్మెంటు ఆ డీటెయిల్స్లో వెరైటీ వైస్ తేజ వెరైటీ అని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటికి ఏ రేట్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.